హాయ్ గైస్ చూసారు కదా మా విలేజర్స్ అన్నమాట. ఉపాధి హామీ పథకాన్ని పనికి వెళ్తున్నారు. గొడుగులెందుకు పట్టుకున్నారో మీకు అర్థమై ఉంటుంది. వర్షం పడుతున్నా సరే మార్నింగ్ కదా! ఉపాధి పనికి వెళ్ళపోతే మనకి ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి పనిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. పైగా కొత్త సిస్టమ్ అయితే పెట్టారు కదా! ఫోటోస్ తీసి వాట్సాప్ చేయకపోతే గాని మీరు పని చేస్తున్నట్టు మన గవర్నమెంట్‌కి తెలీదని చెప్పేసి మార్నింగ్ అనమాట ఉపాధి హామీ పనిలోకి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా! రోడ్ అయితే ఇంత బురదగా ఉంది. బురదలోనైనా సరే పని చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇతనైతే మా బావ అనమాట. అంటే వీడియోస్ తీస్తున్నాను. తీస్తుంటే ఏమొచ్చి "ఏమిరా తీస్తున్నావు?" అని అడిగాడు. చూసారు కదా! పల్లెటూరుల్లో ఏదో జీవనం పని చేసుకుంటూ బతకపోతే అవ్వదు కాబట్టి గవర్నమెంట్ ద్వారా మాకొచ్చే ఉపాధి హామీ పథకం ద్వారా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామనమాట. ఇదే అనమాట మేము వేసే రోడ్ అనమాట. ఈ మట్టి రూట్ అనమాట పొలాలకు పైగా వెళ్ళడం కోసం రూట్ ఏస్తున్నాం. ఎందుకంటే ఏమైనా పండించుకుంటే ధాన్యం గానీ, ఇంకేవైనా కానీ ఎడ్ల బళ్ళల్లో గానీ, ట్రాక్టర్‌లో గానీ తీసుకురావడం కోసం ఈ రూట్ వేస్తున్నారనమాట పొలాలకి. లేకపోతే ఇబ్బందవుతాం కదా! ధాన్యాలు పండేటప్పుడు ఏదైనా వస్తువులు గానీ తీసుకురావడం కోసం. అదీ కాకుండా మనము పొలాలకు గట్ట ఎరువు గట్ట వేయడానికి ఇదే రూట్ అంటే వెళ్ళాలి కాబట్టి నీట్‌గా చేసుకుంటున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా మాకొచ్చే ఈ పనిని సద్వినియోగం చేసుకుంటున్నాం మేమైతే. చూసారు కదా! మొత్తం మట్టితోనే వేస్తున్నాం. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే చినుకులు పడుతున్నట్టు మీకు కనిపిస్తదనమాట. సో, మీకది కనిపించిందో లేదో నాకైతే తెలీదు గానీ, చినుకులైతే పడుతున్నాయి. చినుకుల్లోనే నేను వీడియో తీశాను అలాగా. చూసారు కదా! తవ్వుతూ రోడ్‌ని క్లీన్ చేస్తూ ఒడ్లు ఏమైనా ఉంటే పొలాల వైపు వేసుకుంటూ మట్టిని క్లియర్ చేసుకుంటూ రోడయితే నీట్‌గా చేసుకుంటున్నాం. ఇక్కడ దాకైతే కొంతమంది చేస్తున్నారు. వేరే గ్రూప్ అనమాట. మా గ్రూప్ అనమాట చెరువు తవ్వుతున్నాము. చూసారు కదా! తవ్వేవాళ్ళు తవ్వుతున్నారు. ఎత్తేవాళ్ళు ఎత్తుతున్నారనమాట. మోసేవాళ్ళు కూడా మోస్తున్నారు. చూసారు కదా! ఎంత కష్టాన్నయినా గట్టిగా ఉన్నా సరే, కష్టపడుతూ మరి కష్టపడకపోతే అవ్వదని చెప్పేసి మరి కష్టపడుతున్నాం. పల్లెటూరుల్లో ఎంత కష్టమున్నా సరే, చాలా కష్టపడతారు. మా గ్రూప్‌నయితే చాలా కష్టపడతారని చెప్పేసి చెరువులో అయితే పెట్టారు. చెరువంటే 1 వీక్‌లో చేసేయాలి. అలా అయితే మాకి అమౌంట్ అయితే తొందరగా వేస్తారు. అలాగంటే మాకు కూడా గిట్టుబాటనేది వస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఎంత కష్టపడుతున్నారో మీరే ఫ్రెండ్స్.